ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంక జైలు నుండి విడుదలై కాకినాడకు చేరుకున్న మత్స్యకారులు ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. అరబిందో ఫార్మా తీరుపై ఆప్ తీవ్రంగా ఆక్షేపణ. ప్రకృతి వనరులు వినాశనం చేయడం సరికాదన్న పార్టీ రాష్ట్ర నాయకులు వరదరాజు. ఘనంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. సుంబా నిసుంబా వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన పార్టీలోకి పలువురు చేరిక. పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీలంకలోని జఫ్నా జైల్లో 56 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న కాకినాడకు చెందిన 4 మత్స్యకారులు స్వగ్రామం అయిన కాకినాడకు చేరుకున్నారు. వీరిని కాకినాడలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వీరికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఆఫీస్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తిలు స్వాగతం పలికారు. భారతదేశ ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. నాగపట్నంలో బోటు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా జరిగిన ఘటనలో నావిగేషన్ సమస్యతో శ్రీలంక జలాల్లోకి మత్స్యకారులు ప్రవేశించారు. దీంతో శ్రీలంక నేవీ అధికారులు 4 మత్స్యకారులని బోటుని అదుపులోకి తీసుకుని ఆగస్టు 4న జఫ్నా జైల్లో ఉంచారు. సుమారు 56 రోజుల పైన జఫ్నా జైల్లో కాకినాడకు చెందిన మత్స్యకారులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడంతో మత్స్యకారులు విడుదలై బోటుతో సహా 4 మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకారులు శ్రీను వెంకటేశ్వర్, కరి నూకరాజు, బోరయ్య, చందా నాగేశ్వరరావు, పంతాడి బ్రహ్మానందములు మీడియాతో మాట్లాడుతూ జైల్లో చాలా ఇబ్బందులు పడ్డామని, తిరిగి వస్తామని అనుకోలేదని కంటతడి పెట్టుకున్నారు. తిరిగి తమ స్వదేశానికి రప్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా మత్స్యకారులు కృతజ్ఞతా భావంతో సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పలువురు కూటమి నాయకులు, మత్స్యకార పెద్దలు, కోస్ట్ గార్డ్ కెప్టెన్ ఎం మంగరాజు, ఆఫీసర్స్ పాల్గొన్నారు. కరి నూకరాజు, చింతా నాగేశ్వరరావు, గొప్పాడి శ్రీను, ఈ 4 కలిసి తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో ఊర్లో బోటు కొనుక్కుని తిరిగి వస్తుంటే అక్కడ వీళ్ళకి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కొంచెం శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ కోస్ట్ గార్డు వీళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళ కస్టడీలో తీసుకోవడం. ఇప్పుడే చెప్పారు జరిగిన సంఘటన అంతా కూడా. వారే కాదు, ఎక్కడ ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా బోర్డర్ దాటి ఇంకో చోటకి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అన్నారు, ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు.
అయితే తెలిసిన వెంటనే మనకి తెలిసిన వెంటనే మా పంతరాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివరాలన్నీ కూడా వీళ్ళ వివరాలన్నీ వాళ్ళకి చేరవేసి వెంటనే సంబంధిత మంత్రి కాబట్టి అచ్చెన్నాయుడు గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం, అదేవిధంగా లోకల్గా మనకున్న ఎంపీ గారు మన ఉదయ్ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది. ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం, సాయి మురళి గారు నన్ను కనెక్ట్ చేయటం, అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది. అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి 1 గంట కూడా కాల్ చేశారు. ఒకరోజు 1 o'clock కాల్ చేశారండి. ఇందులో ఎవరు వైఫ్ తెలియదు. 1 o'clock కాల్ చేసిన తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు. చాలా నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఏంటంటే బోటుతో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మా అందరం కలిసి సాధించుకున్నాం. నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది, శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అని అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది. నిజంగా ఆనందకరమైన విషయం. డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం, అంత ఈజీగా జరగని విషయం. చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం వీళ్లతో పాటు బోట్ను కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం. సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీంకి కానివ్వండి, ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇందులో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాకినాడ మా మత్స్యకార సోదరుల్ని వెనక్కి వాళ్ళ బోట్తో పాటు వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నించిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారుల సోదరులు వేట నిమిత్తం వెళ్ళినప్పుడు మరి అనుకోని రీతిలో శ్రీలంకకి 3 కిలోమీటర్ల దూరం సముద్రంలో వెళ్ళటం వల్ల వారిని శ్రీలంక ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవటం, మరి దానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, మా కాకినాడ స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు, మరొక ఎమ్మెల్సీ అయినటువంటి పేరబత్తుల రాజశేఖర్ గారు అందరూ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అది అన్ని వర్గాలకి కూడా మేలు చేసే విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు మత్స్యకారుల సోదరులు ఆపదలో ఉంటే వారిని వెనక్కి తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం పనితీరుని ప్రజలందరూ గమనించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బోటు ప్రయాణం చేస్తున్న ఈ 4 మత్స్యకారులు శ్రీలంక వీళ్ళకి వెళ్ళడం వలన వాళ్ళని అరెస్ట్ చేయడం తర్వాత తదుపరి పరిణామాలు అందరికీ కూడా తెలిసిందే. గత 53 రోజులుగా వీరు శ్రీలంకలో ఉండటం, అక్కడ కస్టడీలో ఉండటం వలన మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరూ కూడా సంప్రదింపులు జరిపి ప్రతి నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 మత్స్యకారుల తరపున అందరూ కూడా ఒక రకమైన కృషితో పట్టుదలతో సంప్రదింపులు జరపడం వల్ల వీళ్ళందరూ రిలీజ్ అయ్యారు. గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు అనేక పర్యాయాలు కూడా మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు కూడా కొండబాబు గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా నాయకులు కూడా సంప్రదింపులు జరిపి అందరూ ఒక కృషితో పట్టుదలతో 4 మత్స్యకారులతో కూడా సంప్రదింపులు జరపడం వలన వారి బోటుతో కూడా కాకినాడ రావడం చాలా ఆనందించదగ్గ విషయం. మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పైనుంచి వెనకాల 26వ తారీఖుని తీసుకొచ్చారు, పంపించేద్దామని తీసుకొచ్చారు కానీ మళ్ళీ పాస్ చేస్తారు, మళ్ళీ క్యాప్టెన్ ఒప్పుకోలేదండి. క్యాప్టెన్ ఒప్పుకోవడం మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళిపోయారు కోర్టు తీసుకెళ్ళిపోతే క్యాప్టెన్ పిలిచింది మేడం. పిలిచి ఏదన్నా వాళ్ళ భాషలో సింగళంలో
4 దొబ్బులే పెట్టింది. 3వ తారీఖు మళ్ళీ వాయిదా అది ఇండియా పంపించేయాలి 3వ తారీఖు అనేసి ఫైనల్ డేట్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత మన వాళ్ళు ట్రై చేయడం, సార్ ట్రై చేయడం, అని ట్రై చేయడం, వెంటనే మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే బోర్డు దగ్గర తీసుకొచ్చేసి మీరు 5 నిమిషాలు మీ షిప్ వచ్చేసింది, మేము అప్పచెప్పేస్తాం. తిన్నా తినలేదు, ఒంటి బట్టలేవు, కంచాలు గించాలు ఇంకేం అసలు ఏమీ లేదు. ఇంజిన్ ఒకటే ఉంది. నేను మళ్ళీ ఎన్ని ఆటకు పంపించుకుందామనేసి సామాన్లు ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు కొనుక్కున్నాను ఒక్కసారి. ఇంకా పెదలెట్టిపోతే ఫీల్ అవ్వదు. మనం పెదలెట్టిపోతే ఏదో ఆశ ఉన్నది, ఏదో బోటు కావాల్సి వచ్చిందని. కోస్ట్ గార్డ్ నేవీ చాలా దుర్మార్గం అన్నమాట. ఏ దువ్వని కానీ ఒక మనం శ్రీలంక అంత ఘోరం. మళ్ళీ మేము జైల్లో కూడా చాలా గౌరవించేవారు. జైల్లో కూడా మేము ధర్నా చేసాం. ఎన్నో తారీఖు అది? ఆగస్టు 13. ఆగస్టు 13ని భోజనం చేయకుండా ధర్నా చేసాం. కిటికీలకి కట్టెలు కట్టేసి అలా పడుకుని ఉంటే ఆ జైలు వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తమ్ముళ్ళు ఇంకొక ఉన్నారు, వాళ్ళు 11 మంది, వాళ్ళు బోటు వదిలేసి వెళ్ళిపోయారు. మన ఒక్కలమే ఇండియాలో ఫస్ట్ బోటు తెచ్చుకున్నది, అది మన ఒక్కలమే. ఇండియాలో సార్ కూడా మొన్న చెప్పాను నేను, ఇండియాలో బోటు తెచ్చుకున్నామంటే మనం శ్రీలంకనే కాకినాడ తీసుకొచ్చినట్టే ఉంది. తమిళలో అలాగనివారు, తమిళలో అలాగనివారు. నీ వెనకాల ఎవరు ఉన్నారా బాబు, బోట్ పెట్టుకుంటే నువ్వు ఓనర్గా ఉండి బోట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, అందరూ ఫ్లైట్లో ఇలా వెళ్ళిపోతున్నావు అనేవారు. ఎటకరించేవారు నన్ను, బాధపడేవాళ్ళు. ఏంది అంటే బోట్ ఎవరనేసి ఉప్పాడ గంగాపుత్రుల జీవనోపాధిని, సముద్ర సంపదను ప్రమాదాల్లోకి నెడుతున్న అరబిందో ఫార్మా తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. కాకినాడ నగరంలో జరిగిన సదస్సులో పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి మాట్లాడుతూ ప్రకృతి వనరులను వినాశనం చేసే హక్కు ఎవరికీ లేదు అని, గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆమోదయోగ్యం కావు అని అన్నారు. రాష్ట్ర ప్రతినిధి తాళ్లూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ హెచ్టీడీఎస్ వ్యర్థాలను సముద్రంలో వదలడం వలన మత్స్య సంపద నశిస్తోందని, పరిశ్రమ ఎన్జిటి నిబంధనలు పాటిస్తున్నదో లేదో ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని అన్నారు. జిల్లా కన్వీనర్ నలాన శివ మాట్లాడుతూ కార్పొరేట్ మాఫియా చేతిలో మత్స్యకారులు నలిగిపోతున్నారని, ఈ పోరాటంలో వారితో భుజాన భుజం కలిపి ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మహమ్మద్ రియాజ్, ఎన్వీఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ డెన్సిటీతో ఉన్న యాసిడ్, హైలీ పొల్యూటెడ్ యాసిడ్స్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానివల్ల మత్స్య సంపద చనిపోతూ ఉంది, వాళ్ళకి జీవనభృతి కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా వేట మీద ఆధారపడి జీవించే వాళ్ళే. కాబట్టి మత్స్య సంపద 15 కిలోమీటర్ల దాకా నాశనం అయిపోతుందండి. ఈరోజు ఈ వీటితో స్నానం చేసినా కూడా, సముద్ర స్నానాలు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం, చేసినా కూడా మనకి చర్మవ్యాధులు, క్యాన్సరు, చర్మవ్యాధులు ఇలాంటివి రావడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే మన మత్స్యకారులు కూడా సముద్రంలోకి దిగుతారు. ఈ ఎసిడిటీ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా నోటిలోకి నీళ్లు తీసుకున్నా కూడా వారు కూడా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆదేశాల మేరకు వరకే వాళ్ళు ఈ ప్లాంట్ని నడపాలని, అట్లాగే ఇది ప్రజల సమక్షంలో, అక్కడ గంగపుత్రుల సమక్షంలో, అలాగే నిపుణుల కమిటీ తోటి, అలాగే రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి సమక్షంలో దీన్ని సముద్ర గర్భంలో వదలాలని కోరుకుంటున్నాను. కూడా కూర్చోబెట్టి ఒక కమిటీ, దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలంటే ఆ పొల్యూషన్ అధికారి ఉండాలి, అలాగే మన కంపెనీ అధికారులు ఉండాలి, తర్వాత మత్స్యకారులు ఉండాలి, అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళు, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చెందుతున్న ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే పార్టీల నుంచి కానీ లేదా పౌర సమాజం నుంచి కానీ రిప్రజెంట్ చేసిన వాళ్ళని పెట్టితే వీళ్ళ సమక్షంలో మాత్రం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ అని చేయాలని, ఈ విధంగా చేసినట్టయితే ప్రకృతి వనరులను మనం కాపాడుకోగలదు. మనకు ఉపాధి ఒకటే కాదండి, ఉపాధి అనేది మనకు ఆహారం తెస్తుంది లేదా జీవనోపాధిని కలిగిస్తుంది. కానీ భవిష్యత్ తరాలకి ప్రకృతిని నాశనం చేసే శక్తి మనం యొక్క ఈ అధికారాన్ని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతర్జాతీయ చట్టాలు కానీ చేయలేదు. కనుక మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేదా గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నామ్స్ ప్రకారం మనం ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద తప్పనిసరిగా ఒక
ఒక గైడ్ లైన్స్ తీసుకుని అందరినీ కలిపి ఒక మానిటరింగ్ కమిటీ వేసి దీన్ని ఎవరికి అన్యాయం జరగని రీతిలో చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము కోరుతున్నాం. కనుక ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేయడానికి, బాధిత పక్షాల పక్కన అండగా ఉండడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 9వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు శంభు నిశింబుల వధ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు శంభు నిశింబుల వధ అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి శంభు నిశింబుల వధ అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ శంభు నిశింబుల వధ అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి భక్తులు దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఉదయం ఎన్వీకే బర్మా ఫ్రెండ్స్, సాయంత్రం చంద్ర బ్రదర్స్ ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగళ రామ్మోహన్, చిట్టి పెద్ది రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బెరదా వీర ప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనమిచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. వచ్చే భక్తులు ఎవరికి ఏ విధమైన సౌకర్యం కలగకుండా సులభతరంగా దర్శనాచరించే విధంగా దర్శనాలు, ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ దర్శనాలు, అదేవిధంగా ఉచిత ప్రసాదం, మంచినీరు, చదువు పందుళ్ళు, అదేవిధంగా వర్షానికి వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా వేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి మా శాఖ మంత్రులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల సూచనలు సలహాల మేరకు ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా మా ప్రతి అలంకారంలో కూడా మా ప్రధాన అర్చక స్వాములు, మా సిబ్బంది అందరూ కూడా వారు శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మా దేవస్థాన కమిటీ వారు అందరూ కూడా ఇంచుమించుగా ఈ సరస్వతి పూజ దగ్గర నుంచి అందరూ మహిళలు మొత్తం అందరూ కూడా చాలా గొప్పగా వారి పనుల్లో నిమగ్నమై ఎవరికి ఏ విధమైన సౌకర్యం కలిగించకుండా ఈ అన్ని కార్యక్రమాలన్నీ ముందుకి జరిపిస్తూ ఉన్నారు. చాలామంది దాతలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు నుంచి రాబోయే 2 రోజుల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారు వచ్చి వారికి ఏ విధమైన సౌకర్యం కలగకుండా కూడా దర్శనాలు అన్నీ కూడా కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి, చక్కని తల్లి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షలు పొంది తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో సువర్ణార్చన, నవర్నార్చన పూజ, అదేవిధంగా చండీ హోమం కూడా అత్యంత ప్రాచుర్యమైనది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి ఆశావాహులు వస్తూ ఉన్నారు. ఈ స్థలాభావం వల్ల, స్థలం సరిపోకపోవడం వల్ల కొంతమందికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఇది వచ్చే సంవత్సరానికి స్థానిక శాసనసభ్యుల వారి సూచనల మేరకు, మా అధికారుల ఉత్తర్వుల మేరకు కూడా కొంచెం అందరికీ అవకాశం వచ్చే విధంగా ఏర్పాట్లు చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ 2 రోజులు కూడా, రాబోయే 2 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాము. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురు పెద్దాపురం ఆర్యవైశ్యులు పార్టీలో చేరడం శుభపరిణామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణం నుండి పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పీఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద లక్ష్మీపుత్రులుగా పిలువబడే పెద్దాపురం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖ వ్యాపారవేత్త జల్లూరి వీర్రాజు ఆయన అనుచరులతో సుమారు 50 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా
పెద్దాపురం పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సూర్య బలిజ సంఘానికి సంబంధించిన ధరణి కోట యోహాను తన అనుచరులతో సుమారుగా 100 మందితో శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కులాల ప్రస్తావన లేని రాజకీయం, జనసేనలో కులాల ప్రస్తావన అనేది ఉండదు. ఆయన నమ్మేది, మేమందరం నమ్మేది కూడా మానవ కులం. మనం అందరం మనుషులుగా పుట్టాము. ఎవరు ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో ఉండదు. భగవంతుడు మనుషులుగా పుట్టిస్తారు. ఇక్కడ ఏర్పాటైన సామాజికమైన కట్టుబాట్ల కోసం కొన్ని కులాలు ఏర్పడి ఈ రోజు నుంచి మనమందరం జనసేన అనే కులం, వేరే కులాలంటూ ఏమీ లేదు. జనసేన అనే కులం, ఆ కులం నీడను మనం అందరం పనిచేద్దాం. ఈ జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా సరే వారికి కుటుంబంతో సహా, వాళ్ళ బంధుమిత్రులతో సహా సమాజంలో ఒక గౌరవం అనేది పెరుగుతుందనేది నేను అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు ఎదురైన సంఘటనలు. మీకు కూడా అంతే గౌరవం ఈ సమాజం నుంచి లభిస్తుంది. మీరందరికీ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున అసురత్వాన్ని నాశనం చేసి సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు ప్రసాదించే దుర్గాదేవిగా పీఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాపురం పాదుకే క్షేత్రంలో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శక్తి పీఠ క్షేత్రమైన కాకినాడ జిల్లా పీఠాపురంలో పాదుకే క్షేత్రం శ్రీ ఉమాకుక్కటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి సత్యచండీయాగ దసరా మహోత్సవాలు వైభవంగా 9వ రోజుకు చేరుకున్నాయి. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో అలంకరణ చేశారు. రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామికి నిత్య కైంకర్యాలు జరిపారు. పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ హోమం, చండీ పారాయణ జరిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, నగర అధ్యక్షుడు బల్లా సూరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ, పీపీపీ విధానం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు. పేదలకు వైద్య, విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇందులో 5 కళాశాలలు ప్రారంభించారని అన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నూతన మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టలేమని, వాటిని ప్రైవేటీకరించాలని పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. వీరి నిరసనకు జైభీం రావు పార్టీ పీఎస్సీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటరత్నం, బెజవాడ శ్యామ్, జిల్లా జాయింట్ సెక్రటరీ దాకారపు వరప్రసాద్, తెలుగు రామకృష్ణ, తెలుగు సుశీల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వాటిని కూడా ఫౌండేషన్ వేసి ప్రారంభించి కంటిన్యూ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం మారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి అబ్బాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తా ఉన్నారు. ఈవేళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం వల్ల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక్క దళిత కులంలోనే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకోవడం వల్ల సామాన్యుడు మరి లక్షలు పోసి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈవేళ తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడానికి అంగీకరించదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైతే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కూడా పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం. నేడు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి మా వినతి అందించాలని, మా గోడు చెప్పాలని, మా బాధ వినిపించాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఉబ్బెత్తిన మరి ఈ పోరాటంలో అందరూ పాల్గొనడం జరిగింది. దీని మూలంగా
మూలంగా దీని ద్వారా మేము ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విషయం ఒక్కటే, అయ్యా మీకు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి మెడికల్ కాలేజ్ అనేటువంటి ఆలోచన ఉందో దాన్ని మీరు వెంటనే విరమించుకోకపోతే ఇది జగనన్న నాయకత్వంలో మరి ఇక్కడ కులాల వారీ కాదు, ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా మరి బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు, న్యాయబద్ధమైనటువంటి పోరాటంతో, శాంతి భద్రతలతో కలిగినటువంటి పోరాటాలతో ఈ రోజు ప్రజలందరూ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి మీ ఆలోచన. ఈ 66 మరి సంవత్సరాల లీజ్ ఏదైతే ఉందో అసలు లీజే కాదు, ప్రైవేటీకరణ వద్దని ఈ సమయంగా ఈ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి మేము మా వినతిని నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 9వ రోజు శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీ బగళాముఖి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా దేవీ కవచం, బగళాముఖి హోమం, క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక స్వాములు, ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 20,000 మంది చిన్నారులతో సామూహిక సరస్వతి పూజలు, కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 160 సంవత్సరాల పురపాలక చరిత్ర కలిగిన కాకినాడ నగరం అభివృద్ధికి తావు లేకుండా తయారు కావడానికి గల ప్రధాన కారణం జిల్లా కేంద్రాన్ని విస్తరించే ప్రణాళికను 4 దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరించడమేనని పౌర సమీక్షా సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం మేవా ఫంక్షన్ హాల్లో కాకినాడ నగర ప్రగతికి ఎదురవుతున్న పెను సవాళ్లు అధిగమించాల్సిన ఆవశ్యకతపై సమీక్షా సమావేశం మహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని పౌర సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు నిర్వహించారు. 100 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని వచ్చినా నగర విస్తీర్ణం పెంచకపోవడం వలన జనాభాకు తగిన పౌర సేవల ప్రయోజనాలు, ప్రగతి పదం దక్కడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి తరచుగా స్థానిక ఎన్నికలు జరగకపోవడం వలన జనాభా ప్రాతిపదికగా వచ్చే కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని అన్నారు. డంపింగ్ యార్డులు నగరం బయటకు తీసుకువెళ్లకపోవడం వల్ల మురికివాడలు తగ్గడం లేదని అన్నారు. ఆదాయ వనరులు పెంచే ప్రణాళిక కరువైందని అన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధుల, మేధావుల, పూర్వ ప్రజా ప్రతివాదుల అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి, కలెక్టర్కు పౌర సమీక్షపై లేఖాపూర్వకంగా నివేదిక అందజేస్తామని పెద్దంశెట్టి రామకృష్ణారావు తెలిపారు. వాట్సాప్ ద్వారా 53 మంది ప్రముఖులు సూచనలు తెలిపారని అన్నారు. సమావేశంలో కెవి ప్రసాదరావు, ఏపీజే వీను, ఎంకే షబ్బీర్ షేక్ అల్లావుద్దీన్, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, కోల ఎల్లారావు, తొమ్మలపల్లి వాసు, టి రాజా, బొబ్బుల రాజేశ్వరరావు, జాన్ మోజెస్, పండు తదితరులు సమీక్ష జరిపారు. అక్టోబర్ 13న 2వ మంగళవారం నాడు రాగంపేటలోని అఫతాల మీటింగ్ హాల్లో గ్రీవెన్స్ చైతన్యం అంశంపై సమావేశం జరుగుతుందని అన్నారు. ఈ కాకినాడ నగరం విస్తీర్ణం పెరగకపోవడం వల్ల నిధుల దుర్వినియోగం తప్ప ప్రజా ప్రయోజనం, పౌర సౌకర్యాల కల్పన కూడా ఎక్కడ కూడా పెరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు గ్రేటర్ దిశ దశ కల్పించే చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సమావేశంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కలవట్లు కానీ, ముంపు నీరు కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కానీ, ఈ సమస్తమైనటువంటి పౌర సౌకర్యాలన్నింటికీ కూడా అవసరమైనటువంటిది ఈ గ్రేటర్ దశ దిశ ఉంటే తప్ప ఈ కాకినాడ నగరం కానీ, ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలు కానీ బాగుపడేటువంటి అవకాశాలు రావు. అదేవిధంగా ఎన్నికలు మీరు రాబోయేటువంటి కాలంలో జనాభా గణన, కులగణన పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రతి జిల్లా కేంద్రంలో గ్రామాలను కలుపుకుంటూ గ్రేటర్ దిశగా ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినప్పటికీ కానీ ఇప్పటికే 3 ఏళ్ల కాలంగా కాకినాడకి ఎన్నికలు లేవు, పాలకవర్గం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, గత జిల్లా కలెక్టర్ గారు ముద్దాడ రవిచంద్ర గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ ఛాంబర్ కార్యదర్శిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి హయాంలో ఇక్కడ ప్రత్యేక అఖిలపక్షాన్ని ఎట్లాగైతే నిర్వహించారో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ గారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు అందరితోటి కూడా కాకినాడ నగరపాలక సంస్థలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం ద్వారా ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారు స్వయంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయాలనేటువంటిది ఈ యొక్క సమావేశం యొక్క తీర్మానము. ఆ విధంగా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, జవహర్లాల్ గారి చేతుల మీదుగా ఈ వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి సమావేశం
అక్టోబర్ నెల 2వ మంగళవారం నాడు రాగంపేటలో ఉన్నటువంటి అక్కడ మీటింగ్ హాల్లో ఈ యొక్క పౌర సమావేశం గ్రీవెన్స్ని ఎట్లా వినియోగించుకోవాలి, గ్రీవెన్స్కి ఫిర్యాదులు ఎట్లా చేయాలి, గ్రీవెన్స్కి ఫిర్యాదులు చేయాలి అంటే ఏ రకమైనటువంటి చైతన్యం ఉండాలనేటువంటిది ప్రత్యేకమైన సమావేశాన్ని పౌర సంఘం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని పౌర సంఘం కోరుతుంది. మీ అందరికీ తెలియపరిచేటువంటి మెసేజ్ని మరింత మందికి అందజేయడం ద్వారా, ఈ సమావేశానికి హాజరయ్యి జయప్రదం చేయడం ద్వారా ఈ యొక్క నగర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యంగా యువత యువకులందరినీ కూడా స్వాగతిస్తున్నాం. కాకినాడ సమస్యలపైన, కాకినాడ పౌర సమస్యలపైన స్పందించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాబోయే కాలంలో ఇటువంటి పౌర సమస్యలపైన పౌర సమాజం స్పందించాలి. లేకపోతే సమాజం నిర్వీర్యమైపోయి ప్రజా సమస్యలన్నీ కూడా పెట్టిరిగిపోయి పెరిగిపోయి ఇబ్బంది ఎదుర్కొంటాం. మనం రాబోయే కాలంలో ఈ పౌర సమస్యలపైన ఈ పౌర సంఘం నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలకి పౌర సంఘం, పౌర సమాజం, పౌరులు, యువకులు అందరూ కూడా స్పందించి సహకరించి వీటి తోడవి అనేక సమస్య పరిష్కారం అవుతాయి. అందుకని ఇది నాంది మాత్రమే కాదు, అనేక ఏళ్ళమట్టి జరుగుతూ ఉంది, రాబోయే కాలంలో జరుగుతూ ఉంటుంది. కాకినాడ సమాజం దీంట్లో భాగస్వామికి అయ్యి ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి కాకినాడని, ఒక సౌభాగ్య కాకినాడని నిర్మించుకుందాం. రమణి పెద్దవారి వ్యవస్థగా కోరుతూ ఈ సమావేశాన్ని జయప్రదించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో నాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మా ఆర్గనైజేషన్లో ఒక 45 మంది సభ్యులు ఉన్నారు. మాది రాజకీయేతర మతేతర సంస్థ. శాంతి న్యాయం కోసం పాటుపడే సామాజిక సంస్థ ఉంది. అదే మన రమణ రాజు గారు కూడా అదే పౌర సంఘంలో ఏవైతే పనులు చేస్తున్నారో మేము కూడా అదే రకంగా పనులు చేస్తుంటాము. ఈయనంతగా చేయలేకపోతున్నాము. ఇంకేదైనా పట్టుదల లక్ష్యంతో మరి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే నాది రామకృష్ణారావుపేట జెండా వీధిలో ఉండేవాడిని నేను. ఇప్పుడైతే రమణపేట వచ్చేసాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ రోడ్లు లేక ఒకసారి వర్షాలు పడినప్పుడు చాలా మోకాల వరకు నీళ్ళు వచ్చేస్తే ఆ వార్డు కార్పొరేటర్ పట్టించుకోకపోతే సార్కి నేను మెసేజ్ పెట్టాను, అలాగే ఫోటోస్ పెట్టి వెంటనే దాన్ని స్పందించి ఆయన ఆ ఏరియాకి వచ్చి ఆ నీళ్లలో నిలబడి మీడియా వాళ్ళని పిలిపించి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. విశ్వంలో సమతుల్యతను నెలకొల్పి దైవిక సంరక్షణ, జ్ఞానం, అంతిమ విజయాన్ని అందించే రాజరాజేశ్వరి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్యానుగ్రహ దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవిపీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ్ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న, చాంద్రపట్ల సుందర శర్మ, వేములూరు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి అలంకారం రాజరాజేశ్వరిగా అలంకరించడం జరిగింది. ధనుస్సు, పువ్వుల బాణాలు, చెరుకు విల్లు ఇవన్నీ కూడా అమ్మవారు ధరించి, పాశాంకుశాలను ధరించి మహారాజ్ఞి విశ్వానంతటినీ పరిపాలించేటటువంటి రాజరాజేశ్వరి దేవిగా, శక్తిగా ఆవిర్భవించినటువంటి రూపాన్ని ఇవాళ రోజు అలంకారం చేసుకోవడం జరిగింది ఈ శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి. అలాగే ఇవాళ రోజున ప్రతిరోజు చేసే విధంగానే నవావరణార్చన, చండీ సప్తశతి పారాయణ, చండీ హోమము, అమ్మవారికి లలితా త్రిశతి ఖడ్గమాల సహస్రనామాలతో, లక్ష్మీ సహస్రనామాలతో అర్చన చేయడం జరిగింది.
అమ్మవారికి ప్రతిరోజు కూడా పంచామృతాలతోటి అర్చామూర్తికి అభిషేకము, సాయంకాలంలో హారతులు, సాయంకాలం 6:30 నుంచి దేవీ భాగవతం అనే ప్రవచన కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్, సర్వే జనాః సుఖినో భవంతు. తన సాహిత్యంతో సమాజంలోని అన్ని వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన కవుల్లో గుర్రం జాషువా ప్రముఖులని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి, కవి దిగ్గజం గుర్రం జాషువా సాహిత్యం ఎంతో ప్రత్యేకమని అన్నారు. విశ్రాంత తహసీల్దార్ కామి గౌరీ నాయుడు, అష్టావధాని కె దుర్గా ప్రసాద్, వేదరి శిరీష, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జాషువా రచనలు, ఇందులోని ప్రాముఖ్యాన్ని వివరించారు. డాక్టర్ కస్తూరి, బీజేపీ నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా భావన్ ప్రసాద్, పెద్దిరెడ్డి రవికిరణ్, యార్లగడ్డ రామ్కుమార్, కృష్ణవర్మ, జ్యోతిర రాజేష్, గౌతు చిన్న, ముసలిగంటి సురేష్, చెన్నై దొర, పైడా రవీంద్ర, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వస్తే కనుక అది చాలా ఏమో మంచిది కాదేమో అనేటువంటి భావన అనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. అటువంటిది వారు రాసినటువంటి గెబ్బులు అనే పుస్తకంలో ఎక్కడైతే ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథానాయకుడు ఎవరైతే ఉన్నారో వారు వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తిగా వారు రాస్తూ, నాకు బాగా నచ్చినటువంటి అంశం అందులో గెబ్బులం వచ్చి టెంపుల్లో కూడా వెళ్ళగలుగుతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. కానీ అప్పుడున్నటువంటి వర్ణ వివక్ష ఏ స్థాయిలో ఉండేదంటే టెంపుల్స్కి రాకూడదని, ఇటువంటి రిస్ట్రిక్షన్స్తో ఉండేటువంటి సమాజం ఆ రోజు ఉందని చెప్పేసి వారు బాధపడుతూ దాంట్లో ఎక్కడ కూడా వేరే రకంగా కూడా రాయొచ్చు. అంటే గబ్బిలంతో రాయబారం పంపించి పరమశివుణ్ణి కలిసి మా బాధ ఇది అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ కరెక్ట్గా గమనిస్తే మీరు ఎవరైనా సాధారణంగా ఎవరినైనా పోల్చాలి, ఏదైనా కంపారిజన్ చేయాలి, లేకపోతే ఒక సందేశం భగవంతుడికి పంపించాలంటే మేఘాలతోనో లేకపోతే అటువంటి అంశాలతో ఎవరైనా కంపేర్ చేస్తారు. బాగా కవిగా పేరు వచ్చిన తర్వాత పీఠికాపురాధీశ్వరులైనటువంటి సూర్యరాయ బహద్దరు వారు వారికి ఏనుగు అంబారి ఎక్కించి సన్మానం చేశారు. ఇదే మన పిఠాపురంలో. ఆ సందర్భంగా తాను ఉయ్యూరు జమీందారు గారి కోసం బెజవాడలో రైలు ఎక్కి అటువైపు వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి ఓ మాట అన్నాడు ఆయన. ఇప్పుడే సభాధ్యక్షులు వారు ఏదో పార్టీ అధ్యక్షుడు కదా ఈయనేం మాట్లాడతాడులే అనుకున్నా. చక్కని అవగాహన ఉంది వారికి. ఇక్కడ సంస్కృతి పట్ల, కవుల పట్ల అవగాహన లేకపోతే అంత చక్కని మాటలు చెప్పలేదు. ఇక మన ముఖ్య అతిథి గారి గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే నాటకాలు జ్ఞాపకం వస్తాయి. ఎమ్మెల్యే గారు ఎన్నో వగైరా అది వేరే. మూలారెడ్డి కళా పరిషత్ పేరుతోటి అక్కడ నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఇతర ఉన్నటువంటి ఇతర పద్ధతుల్లో ఉద్యోగం చేసినప్పుడు చాలా దగ్గరగా చూసినటువంటి వాడిని. అటువంటి కడుపులో ఉన్న బిడ్డను కూడా తీసుకొచ్చి ఒక గొప్ప చిత్రం చూపించి ఒక గొప్ప మహనీయుడైన వారి పాటలు కూడా మేము రేడియోలో అక్కడ పాడడం జరిగింది. కొన్ని శ్రీశ్రీ గారు ఎట్లకి గొప్పలో గొప్ప జాషువా గారు దానికి సమయంగా ఇందాక చెప్పిన మా విష్ణురావు గారిని మా అన్నారావు గారిని చెప్పారు. ఇంకా చాలామంది చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి జాషువా గారి సాహిత్యం చాలా కఠోరంగా ఉంటుంది. అసలు మొక్కలే మాకు చెంతలో అర్థమే కావు. రేడియోలో పాడమంటే ఏదో గ్రూప్లోకి వెళ్ళేది, దాంతో పాటు మేము పాడేయడం జరిగేది. తర్వాత ఇంత మంచి సాహిత్యం ఉందా అని నాకే ఇదిగా ఉండేది. ఘంటసాల గారు అప్పట్లో కొన్ని పద్యాలు, చాలామంది కవులందరూ వారు రాసిన కొన్ని పద్యాలు రూపాన్ని పాడారు. ఇప్పుడు మా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇది 24 గంటలు జరిగిన ఒక కార్యక్రమం. ఎన్నాళ్ళ నుంచో మా ఆశయం ఇక్కడ సాహితీ సమ్మేళనం పెట్టాలని చెప్పి దాదాపుగా మా గిరీష్ గారి గారికి 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం తప్ప అది ప్రతిఫలించలేదు. ఎందుకంటే ఇవాళ గుర్రం జాషువా గారి 130వ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతాం. మరలా రేపు వాల్మీకి మహర్షి యొక్క జయంతిని మనం జరుపుకోబోతా ఉన్నాం. ఇటువంటి పురాణ ఇతిహాసాలను మనకు అందించిన వ్యక్తులు, ఒక సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి తప్పించిన వ్యక్తులు, భరతమాత యొక్క జాతి ఔన్నత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం కృషి చేసిన వ్యక్తులు, అటువంటి మహానుభావుల చరిత్రల్ని అనునిత్యం జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ
ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాం. మరి ఆనాడు ఏదైతే సమతా ఉద్యమాల్లో ఆంధ్ర అంటే తెలుగు వారందరూ ముందున్న నేపథ్యంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతీయ విద్యా వ్యవస్థ నాశనం చేయబడిన నేపథ్యంలో దళితులు కుల వివక్షను ఎదుర్కొంటూ ఆ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కుల వివక్షతను ఎత్తి చూపుతూ ఖండిస్తూ పరిష్కార మార్గాలు చూపిస్తూ ఆ రోజు సమతా సాహిత్యం ముందుకు రావడం జరిగింది. ఆ సమతా సాహిత్యంలో ప్రముఖులు ముగ్గురు, గుర్రం జాషువా గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పోయి భీమన్న గారు. కొండయ్యపాలెం కూటమి నాయకులు అంతా ఐకమత్యంగా ఉంటూ చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ కొండయ్యపాలెం నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని చిన్నారులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ పబ్బినేడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సరస్వతి పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న చిన్నారులకు ఆలయ కమిటీ పూజా ద్రవ్యాలు, పుస్తకాలు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, చిన్నారులు అంతా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, నందమూరి వినోద్, నల్లం శ్రీను, రావాల బ్రదర్స్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ గుడి చైర్మన్ పబ్బినేడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ అరగల శివాజీ, ట్రెజరర్ దేవ్ మహేష్, సెక్రటరీ పెంటా సురేంద్ర, జనరల్ సెక్రటరీ చింతలపూడి మంగ, మాకాడ శ్రీను, టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మళ్ళ చిన్న, కర్రి రాజారావు, కర్రి గంగరాజు, దేవు సత్యనారాయణ, తోటకుమార్, మూడే రాజుబాబు, ముమ్మడి త్రిమూర్తులు, సుంకర శ్రీనివాస్, దీనా అనిల్, గ్రామ పెద్దలు, చిన్నారులు, అర్చకులు పాల్గొన్నారు. చదువుకోమన్నప్పుడు మమ్మల్ని ఆడిపించేది ఎప్పుడు ఆడుకోవాలి, ఎక్కడ ఆడుకోవాలని కూడా బలంగా అడిగి ఆటలకు కూడా తీసుకెళ్ళమనండి. చదువు ఒకటే కాదు, వెళ్తారు కదా, అందరూ ఆడుకుంటారు కదా హెల్తీగా. సో ఏ అవసరం ఉన్నా సరే పేరెంట్స్ అందరూ కూడా నిజంగా మీ పిల్లల పట్ల కానీ, స్కూల్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ విధంగా కానీ ఏది అవసరం ఉన్నా సరే మన ఆఫీస్కి ఎప్పుడైనా మీరు రావచ్చు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ దసరా మై డియర్స్. ఓకే, కాకినాడ నుంచి డిఎస్సికి 82 మందికి వచ్చింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడ లోకల్ నాయకత్వంలో ఉన్న జనసేన నుంచి, టీడీపీ నుంచి ఇంత కలిసిమెలిసి ఉన్న కూటమికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయిన వార్డులా ఉంది. అసలు నిజంగా ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్యుతాపురం త్రయం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాంబిక అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అచ్యుతాపురం త్రయం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో నిర్వహిస్తూ ఈ 9 రోజులు అమ్మవారిని నవదుర్గలుగా అలంకరించడం జరుగుతుందని, అలాగే ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారని, ఈ రోజు సుమారు 1000 మంది భవానీలు, మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించామని, పూజలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాద వితరణ నిర్వహించామని, ఎవరికి ఏ కష్టం రాకుండా చల్లగా చూస్తుందని చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తెలుపుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈరోజు చేసే ఏర్పాట్లు వాళ్ళు నాకు
సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అందరినీ అందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మేము మహిళలు అందరూ కూడా దేవి పూజలు బాగా కుమార్తె కూడా మా చేత ఎంతో బాగా జరిపిస్తున్నారు. పిఠాపురం మండలం పి రాయవరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాల సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాదేపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రాయవరం గ్రామంలో ఈ బోనాల సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కార్నేడి జగ్గారావు, మాదేపల్లి పద్మరాజు, కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు అవుతుంది తల్లిని నిలిపి తీరాయవరం మన కాలనీలో. అది పాత గుడి మాత్రం కొంచెం చిన్నదిగా ఉన్నా కూడా ఉంది. కొత్తగా గుడి కట్టాలని ఒక ఖాళీ స్థలం కూడి ఆ ఖాళీ స్థలంలో అమ్మవారిని గుడి కొత్తగా కట్టాం. అత్యంత వైభవంగా తయారు చేసాం. గ్రామ ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది. కాబట్టి బోనాల పండుగ అనేది గ్రామంలో సుఖ సంతోషంతో అందరూ గ్రామ ప్రజలందరూ ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చిన బోనాల పండుగలో ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా జరగాలని మరి మా గ్రామ ప్రజలందరితో మేము కోరుకుంటున్నాం. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాచూరి రుక్మిణి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ హరిప్రసాద్ లావణ్య దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాచూరి రుక్మిణి గాత్రం చేయగా రామచంద్రమూర్తి వైలిన్ పైన, అభిరామ్ మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం గాత్ర కచేరీ కార్యక్రమం శ్రవణానందకరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లావణ్య, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడి సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలిపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ, డాక్టర్ ఎస్వి రావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సూర్యరావుపేట భారతమాత సెంటర్లో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రుల సందర్భంగా చండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ట్రెజరర్ చౌడవరపు వీరప్రసాద్ దంపతులు, పలువురు దంపతులు పీటలపై కూర్చుని వాస్తు పూజలు, మండపారాధనలు శాస్త్రోక్తంగా చేశారు. వేద పండితులు సవితాల లక్ష్మీప్రసాద్ శర్మ, సవితాల మహేష్ అవధాని పీటలపై కూర్చున్న దంపతులతో పూజా కార్యక్రమాలు చేయించారు. వేద పండితుల మంత్రోచ్చల నడుమ దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మురళీ శర్మ, సవితాల లక్ష్మీప్రసాద్ శర్మలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మరడా బాలాజీ, ప్రెసిడెంట్ కిషన్ గోపాల్ తివారీ, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల నరసింహరావు, సెక్రటరీ జామి సాయి ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ చుక్కా అప్పలరాజు, ట్రెజరర్ చౌడవరపు వీరప్రసాద్, ఆలయ అర్చక స్వామి మందా ముత్యాలు, మురళీ శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. దేవి యొక్క మండప ఆరాధనలు, సకలమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దల వారి చేత, అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సభ్యులు, అలాగే వాలంటీర్స్ ప్రతి ఒక్కరి చేత కూడా ఈరోజు ఈ మహోత్తరమైనటువంటి యొక్క హోమ కార్యక్రమం జరిపించుకుని అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమానికి అందరూ కూడా సన్నిసిద్ధులై వెళుతున్నాము. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల
ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలు భాగ్యాలు కలిగి సకలమైనటువంటి యొక్క యోగ్యతలు కలిగి వారు చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా అందరికీ కలగాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ప్రతి ఒక్కరిని కూడా నమస్కారం చేసుకోమని చెప్పేసి అమ్మవారికి పుణ్యావచనం ఆదిత్యాది నవగ్రహ మండపారాధన అమ్మవారికి చండీ సూక్త పారాయణతో హోమాది కార్యక్రమాలు మణి సూక్త పఠనం శ్రీ సూక్త పఠనం అలాగే అమ్మవారికి మూలమంత్రంతో చండీ సూక్త హోమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి దేవం నుండి కూడా భక్తులు ఇచ్చేసి అలాగే ఈ కార్యక్రమంలో కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు మరియు ఆలయ కమిటీ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శరణావరాత్రుల్లో ఈరోజు చాలా అమ్మవారు ఈ దుర్గావతారాల వికృత అలాగే ఈ చండీ సుస్మారాయణ చేయడం వల్ల భక్తులకి ప్లస్ అమ్మవారి అనుగ్రహానికి వాళ్ళందరూ కూడా పాత్రలు అవుతారని నిలబడిపోతుంది. అపరాజితాదేవి చరిత్రను, ఆమెను పూజించిన వారి విజయాలను 10వ తరగతి చదువుతున్న పూజ్యం సాయి నాగసూర్య విశ్వ చైతన్య శర్మ కనులకు కట్టినట్లుగా వివరించారు. మంగళవారం కాకినాడ వెంకటేశ్వర నగర్ పోర్ట్ రైల్వే స్టేషన్ వద్దనున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చైతన్య శర్మ మీడియాతో మాట్లాడుతూ పరాజితం లేని అపరాజితాదేవి చరిత్రను వివరించారు. సమస్త సృష్టికి మూలాధారమైన అమ్మవారికి కూడా దశావతారాలు ఉన్నాయని తెలిపారు. అందులో అపరాజితాదేవి ఒక రూపం అని అన్నారు. మహాభారత రామాయణంలో ఆమెను పూజించిన శ్రీరాముడు, అర్జునుడు ప్రత్యర్థులపై విజయాలు సాధించారని గుర్తు చేశారు. అదేవిధంగా కలియుగంలో ఛత్రపతి శివాజీ, బాలగంగాధర్ తిలక్, మహాకవి కాళిదాసు, బకింగ్ చంద్ర చటర్జీ వంటి వారు అపరాజిత అమ్మవారిని పూజించి విజయాలు సాధించారని పుస్తకాల్లో చదువుకున్నామని చైతన్య శర్మ తెలిపారు. ప్రస్తుత కాలంలో అపరాజితాదేవి అమ్మవారిని వారాహి రూపంలో పూజించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా వచ్చే నెల 2వ తేదీన ఆవరణలో ఉన్న జమ్మి చెట్టుకు అపరాజితాదేవి అలంకరణ చేసి సమీ పూజ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి నగరంలో ఉన్న అమ్మవారి భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయదశమి రోజున ఉదయం నుండి కూడా అపరాజితాదేవికి అనగా జమ్మి చెట్టుకి పూజలు జరుగుతాయి. ఈ పూజలో అందరూ కూడా పాల్గొని విజయాన్ని పొంది అమ్మవారి అనుగ్రహం పొందుతారని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. బాల్ గంగాధర్ తిలక్ వంటి ఎందరో మహానుభావులు ఈ అపరాజితాదేవి పూజ చేసి అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొందారు. ఛత్రపతి శివాజీ దేవి భక్తుడు. నవరాత్రులు జరిపి విజయదశమి నాడు శమీ పూజ చేసి అపరాజితాదేవి అనుగ్రహానికి పాత్రుడై విజయ ఖడ్గాన్ని పొంది విజయుడయ్యాడు. బకీం చంద్ చటర్జీ దేశమాతను అమ్మవారిగా పూజించి దేశభక్తిని, ఖ్యాతిని చాటి చెప్పాడు. మహాకవి కాళిదాసు కూడా అమ్మవారిని పూజించి మంచి మంచి కావ్యాలను రచించాడు. ఇది చరిత్రలో పుస్తకాల ద్వారా మనం తెలుసుకున్న చరిత్ర. కానీ మనం కళ్ళతో చూసిన చరిత్ర కొడిదెన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అపరాజితాదేవిని వారాహి రూపంలో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే విజయం వారిని వరిస్తుందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కావున తామందరూ ఈ విజయదశమి నాడు మా ఆలయానికి విచ్చేసి ఈ జమ్మి చెట్టు పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాము. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందారు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికైనా సరే ముగింపు మహాపూర్ణాహుతుడు అవుతుంది. అలాగే ఈ సంవత్సరం మనం చేసుకుంటున్న శరన్నవరాత్రి కార్యక్రమాలు అక్టోబర్ 2వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో అవుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మామూలుగా మనం
మళ్ళీ శరన్నవరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నట్టే. ఈ మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చూడడమే చాలా గొప్ప విశేషం. అలా కాకుండా పాల్గొంటామండి మా గోత్రనామాలతోటి అని చెప్పిన వాళ్ళు కూడా పాల్గొనవచ్చును. దానికి 200 రూపాయల కూపనం. మహాపూర్ణావతి సంకల్పంతో పాల్గొంటాం అనుకున్న వాళ్ళకి మీరు 200 రూపాయలు కట్టలేకపోయినా కూడా వచ్చి చూసి తరించవచ్చు. కానీ మన ద్రవ్యం కూడా ₹1 పడాలి, కానీ ఈ ద్రవ్యంతో అయిపోతుంది దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా. కానీ భక్తులకు కూడా వాళ్ళు చేసే సేవ కూడా స్వామివారికి అందాలి అనే ఉద్దేశంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ దేవాలయంలో పెడుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా చండీ హోమం చేసుకున్నట్లయితే మనం 25-30 వేల రూపాయలకి తక్కువ అవ్వదు. అది ఒక 200 రూపాయల టోకెన్ తోటి, అంటే ఎంతమందో వచ్చేస్తే మనం చూడలేం కనుక కొంచెం డిస్ట్రిక్ట్ చేయడం కోసం కూడా ఉంటుంది ఇలాంటిది. 200 రూపాయలు టోకెన్ తీసుకున్నట్లయితే మన గోత్రనామాలతో పాటు అవి వాళ్ళు చదువుతారు, సంకల్పం చెప్పిస్తారు. ఆ తర్వాత పండితులు చండీ హోమం చేస్తారు, అది చూడొచ్చు. ఆ తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం. ఈ మహాపూర్ణావతి చూడడమే గొప్ప అదృష్టం. అంచేత మీరందరూ కూడా రాగలిగిన వాళ్ళు ఎల్లుండి అంటే అక్టోబర్ 2వ తారీఖు 10:30 గంటలకు మహాపూర్ణావతి కార్యక్రమం మొదలవుతుంది కనుక ఆ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి దర్శనం చేసుకుని మీరు అందరూ తరించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ళ వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువ్వల ప్రకాష్, కొండమూరి బుచ్చి, సాయికృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, బోలోజు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు, దీనా అనిల్, రాధాకృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీలో గల లయన్స్ క్లబ్ హాల్లో జరుగుతున్న సీనియర్ సిటిజన్స్ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘ ప్రధాన కార్యదర్శి అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, సభ్యులు యనమల రామం, డాక్టర్ దాసురి శ్రీదత్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపరాజు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వ శాఖతో పాటు మన కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం సమన్వయంతో ఉభయలు కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి సీనియర్ సిటిజన్ అది కాకినాడ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి మన రాష్ట్ర జనాభాలో 13% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారి యొక్క సమస్యలు పరిష్కరించి భవిష్యత్తులో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలన్న దాని మీద చర్చించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు ద్వారా మరి సీనియర్ సిటిజన్ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రాష్ట్ర జనాభాలో 13% సీనియర్ సిటిజన్స్ కూడా సంబంధించి ఒక కమిషన్ మరి రాష్ట్రపతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్ ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాల్సి, అదేవిధంగా మరి ప్రభుత్వ మన టీటీడీ దేవస్థానంలో సీనియర్ ప్రత్యేకంగా వేళలు అంటే ఉదయం 10 గంటలకి సాయంత్రం 3 గంటలకి ప్రత్యేక వేళలు కేటాయించి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ యొక్క సీనియర్ ప్రత్యేక వేళ దర్శన వేళలు ప్రకటించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సీనియర్ ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయాల్సి ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా హాజరు కావాలని. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జగన్మాతను ప్రార్థించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ పరిధి పేరాజ్పేటలో టీడీపీ నాయకురాలు దేవి జయలక్ష్మి గోవింద్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ బాలకనక దుర్గాదేవి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను
పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును టీడీపీ నాయకురాలు దేవి జయలక్ష్మి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడే గోవిందరావు, బత్తుల భవానీ, నరవా శేఖర్, చిన్నారి, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాల బొమ్మల కొలువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బొమ్మల కొలువులు ఎంతగానో ఉపయోగపడతాయని లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ శ్రీదేవి, పాస్ట్ ప్రెసిడెంట్ ప్రసూన పేర్కొన్నారు. ఆర్ఆర్ రోడ్లో దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న వారి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును చూడడానికి కాలనీ వాసులు, చిన్నారులు వచ్చి తిలకించడం జరిగింది. ప్రసన్న శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును వచ్చే కోడలకు, పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా పిల్లలను ప్రోత్సహించే విధంగా వివిధ రకాల బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న, లయన్ శ్రీదేవిరెడ్డి, శ్రీవాణి, జయలక్ష్మి, శేషు, లక్ష్మి, రాధా, రాజేశ్వరి, గాయత్రి, రమాసుందరి, పద్మావతి, పేరెంటాలు, లయన్ సభ్యులు పాల్గొన్నారు. బొమ్మల కొలువు పెడతాను. ప్రతి బొమ్మలోనూ అమ్మవారి స్వరూపాన్ని చూసుకుంటూ 9 రోజుల పాటు హారతిస్తూ లలితా సహస్రం అవన్నీ చదువుకుంటూ ఇలా చేయడం నాకు మా అమ్మగారు చెప్పిన పద్ధతి ఇది. ఈ విధంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం బతికించాలి. ఈ రోజుల్లో మన మనవలకి కానీ ఎవరికీ తెలియటం లేదు, వచ్చే కోడళ్ళకి కానీ ఎవరికీ తెలియటం లేదు. అందుమూలాన ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే ఈ సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలుస్తుంది. తర్వాత ఏమో మేము తెలంగాణలో కూడా ఒక 5 ఏళ్ల పాటు ఉండడం జరిగింది. అక్కడ నేను బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్చుకుని ఆ పాటలు అవన్నీ కూడా నేర్చుకుని అవన్నీ కూడా ఇలాగ బతుకమ్మలు కూడా పేరుస్తూ ఉంటాను. ఈ 9 రోజులు కూడా అవి కూడా పూజలు అందుకుంటాయి. తర్వాత ఆఖరి రోజులు నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. ఈ విధంగా నేను పెట్టడం చాలా ఏళ్ల నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను. ఓపిక భగవంతుడే ఇస్తాడు మనకి, అంతే. అలాగా ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు, బొమ్మల కొలువులు, పేరెంటాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలుస్తుందని నా మనవి. ప్రసూన గారు ఇంట్లో ఈరోజు ఆర్ఆర్ నగర్లో ఈ బొమ్మల కొలువు పెట్టడం జరిగిందండి. మేమందరం కూడా ఇక్కడ బొమ్మల కొలువు చూడటానికి వచ్చాము. చాలా అందంగా తయారు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటట్టు ఈ బొమ్మల కొలువు చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇలాంటివన్నీ మరెన్నో చేస్తూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా తెలుస్తాయి. అందరికీ మరి ఒకసారి దసరా శుభాకాంక్షలు. చిన్నారులు అందరికీ శ్రీ సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా చిన్నారులకు స్థానిక నాయకురాలు పద్మావతి సామూహిక సరస్వతి పూజలు చేయించడం అభినందనీయమని స్థానిక నాయకుడు దీపక్ పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫామ్ ఏఎంజీ స్కూల్ వద్ద శ్రీ కనకదుర్గాదేవి పీఠం వీధిలో శ్రీ కనకదుర్గాదేవి భక్త బృందం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ పందిరి వద్ద చిన్నారులకు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న చిన్నారులకు స్థానిక నాయకుడు దీపక్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజా సామాగ్రి, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గాదేవి భక్త బృందం సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీలంక జైలు నుండి విడుదలై కాకినాడకు చేరుకున్న మత్స్యకారులు ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. అరబిందో ఫార్మా తీరుపై ఆప్ తీవ్రంగా ఆక్షేపణ. ప్రకృతి వనరులు వినాశనం చేయడం సరికాదన్న పార్టీ రాష్ట్ర నాయకులు వరదరాజు. ఘనంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. సుంబా నిసుంబా వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన పార్టీలోకి పలువురు చేరిక. పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.